బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా నకరేకల్ మీదుగా నల్గొండ పట్టణంలోకి ఈ బస్సు యాత్ర ప్రవేశిస్తుందని, పానగల్లు బైపాస్ నుండి పెద్ద గడియారం సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికి యాత్ర ముందుకు సాగుతుందన్నారు. పెద్ద గడియారం సెంటర్లో విజయ సంకల్ప సభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బజ్రేష్ పథాక్ విచ్చేసి పాల్గొంటారని వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొంటారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఈ సభలో ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యాత్ర సూర్యాపేట జిల్లాలో పూర్తి చేసుకుని నకరికల్ మీదుగా పానగల్లు ప్రాంతంలో నల్గొండ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. పానగల్లు నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు బైకులు, కార్లు, రథంతో ఏదైతే బస్సు యాత్ర ఉంటుందో యాత్రకు స్వాగతం పలకడం జరుగుతుంది. పానగల్లు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడైతే ఆ పానగల్లు గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉందో అక్కడి నుంచి ప్రారంభమై నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది. దాంతో పాటు టీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడిగే పరిస్థితి లేరు. బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు ప్రచారం స్టార్ట్ చేసింది, ఆరంభించింది. మరి పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా రాబోయే కాలంలో పోగొత్తా ఉన్నాము. ఈ విజయ సంకల్ప యాత్రని సక్సెస్ చేయాలంటే ఇప్పుడు కేంద్రం నుండి ఈరోజు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ గారు నల్గొండకు వస్తున్నారు ముగింపు సభ కంటే. సెంట్రల్ పార్టీ నల్గొండ పార్లమెంట్ మీద ఎంత సీరియస్ గా ఉన్నది, నల్గొండ పార్లమెంట్ ని ఎంత సీరియస్ గా కన్సిడర్ చేస్తుంది, నల్గొండ పార్లమెంట్ ని ఎట్టి పరిస్థితితో కైవసం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న తరుణంలో రేపు ఈ సభని పెద్ద ఎత్తున అందరూ కూడా సక్సెస్ చేయాలి, అందరూ కూడా పాల్గొనాలి, మీడియా మిత్రులు పాల్గొనాలి. యావత్ నల్గొండ ప్రజానికం, యావత్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానికం ఈ విజయ సంకల్ప యాత్రలో పాల్గొనాలి. మోదీ గారికి మరొకసారి మీరు కోరుకుంటున్న విధంగా మోదీ గారికి రేపు సభలో పాల్గొని మద్దతు తెలపాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను యావత్ నల్గొండ ప్రజానికం కోరుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్, జై మోదీ, జై భారత్. రెండోసారికి మనం డిఫరెన్స్ చూసినాం. చాలా పెద్ద ఎత్తున మోదీ గారి రేపు భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమాలు, ఆ రోజు కాంగ్రెస్ చేసిన కాన్స్టే కానివ్వండి, ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కానీ అందరూ కూడా ఊహించుకున్నారు. ఎక్కడ రాహుల్ గాంధీ, ఎక్కడ మోదీ అన్న ఆలోచనకి యావత్ దేశ ప్రజలందరూ వచ్చింది. కాబట్టి మరి మూడోసారి రెట్టింపు ఉత్సాహంతో ఎన్నడూ లేని విధంగా ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్ప స్థాయిలో పెట్టిండ్రు. మరి గ్రామాల్లో కూడా నల్గొండలో గ్రామాలలో కూడా కమలం పువ్వు గుర్తు మోదీ గారు భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోయింది. కాబట్టి ఖచ్చితంగా కూడా కాషాయ జెండా ఎదురైపోతా ఉన్నాం. మరి ఈ విజయ సంకల్ప యాత్ర ఈ రోజు మీరు చూడొచ్చు, తెలంగాణలో యావత్ నల్గొండ ప్రజానికం కూడా ఊహించని విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పలుకుతా ఉన్నారు. వారి ఉత్సాహం చూస్తూ ఉంటే, ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా నల్గొండలో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయబోతా ఉన్నామన్న నమ్మకం కూడా మా అందరికి వచ్చింది. మరి ఏ సర్వే చూసినా కూడా ఖచ్చితంగా 30-35% దాటే ఖచ్చితంగా నల్గొండ మరియు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఉన్నది. క్యాండిడేట్ ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా కూడా అందరికీ కూడా ఈరోజు అర్థమైపోయింది ఏంటంటే మూడోసారి మోదీ గారు రావాలి, హ్యాట్రిక్ కొట్టాలి అని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా యావత్ నల్గొండ ప్రజానికం కూడా చెప్తా ఉన్నారు.
మరి 5 క్లస్టర్లుగా విభజించి మనందరికీ తెలిసినట్టుగానే ఈ విజయ సంకల్ప యాత్రని నిర్వహిస్తా ఉన్నాము. దానికి మరి రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి నల్గొండ క్లస్టర్కి సంబంధించి కృష్ణా క్లస్టర్గా పేరు పెట్టుకున్నాం. ఇది నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లు కలుపుకొని ఈ కృష్ణా ఒడ్డు నుండి ప్రారంభమైన ఈ యాత్ర నల్గొండ జిల్లాలో డిండి దేవరకొండ మీదుగా నాగార్జున సాగర్, ఈరోజు మిర్యాలగూడ నుండి రేపు నల్గొండకి రాబోతా ఉన్నది. మరి నల్గొండలో రేపు ముగింపు సభ ఉండబోతా ఉన్నది. మరి విజయ సంకల్ప యాత్ర ముగింపు సభకి ముఖ్య అతిథిగా రేపు సాయంత్రం ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ బ్రజేష్ పాఠక్ గారు రేపు నల్గొండకి రాబోతా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.